మైదా పిండితో రొటీన్గా బోండాలు కాకుండా ఈసారి ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం భలేగుంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటాయి. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? మరి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. కావాలంటే మీరు కేజీ పిండితో అయినా. ఈ పిండి తెచ్చి 2-3 వీక్స్ అవుతుంది. అందుకే నేను జల్లెడైతే పట్టేసినాను. ఫ్రెష్గా ఉంటే మాత్రం ఏం అవసరం లేదు. జల్లెడ తిప్పాకైతే పిండి ఇలా ఫ్రెష్గా ఉంది. చూడండి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నది. టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కలర్ కోసం కొద్దిగా చిటికెడంత పసుపు, అలానే కచ్చాపచ్చగా దంచుకున్న వాము, జీలకర్ర అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఇది బాగా కలపాలి. గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇది ముద్దలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను డిఫరెంట్ షేప్లో చేద్దామనేసి అయితే 2 ముద్దలని ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాను. పిండికి గాలి తగలకుండా అయితే మనం మూతని క్లోజ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. మళ్ళీ గాలి తగిలితే గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, పిండి సాఫ్ట్గా ఎలా అయిందో. 1/2 అవర్ తర్వాత పిండిని మరొకసారి మంచిగా కలుపుకొని ఇలా చిన్న బాల్స్లా చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను. దానికోసం అయితే ఇలా సన్నగా చేసి ఫోల్డ్ చేశాను, లైక్ చెకోడిలా అన్నమాట. చూడండి, ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి. కార్నర్లో పిండి ఇలా విడిపోకుండా ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం నూనెలో వేసాకైతే విడిపోకుండా గట్టిగా ఉంటుంది. చూడండి, అలానే మిగతా పిండిని కూడా అలానే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్నే చేశాను. వేరొక రకం కోసం నేనైతే ఇలా చపాతీని చేసుకొని మనకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేప్లో కట్ చేసినాను. కావాలంటే మీరు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోండి. చపాతీ చేసుకునేటప్పుడు కింద అయితే పొడిపిండి చల్లండి. ఇట్లా పొడిపిండి చల్లడం వల్ల ఇవి కట్ చేసుకున్న పీసెస్ అయితే చాలా ఈజీగా వస్తాయి. అదే మనం నూనెతో చేసామంటే పీటకే అతుక్కుపోయి మళ్ళీ రావడానికి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ పిండిని ముద్దలా చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. మనకే డబల్ పని అవుతుంది. కింద అయితే పిండి వేసుకొని చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇవి కూడా సగం చేశాను. మొత్తం చేస్తే నా పిల్లలు తినరు. కావాలంటే మీరు చాలా చేసుకోండి. ఇంకా నేను వేరే షేప్ కోసం థమ్స్అప్ మూతతో అయితే ఇలా చిన్న బాల్స్లా కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ పొడిపిండి వేశాను. తీయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. చూడండి మీరే, ఒక్కసారి ఇలా అనగానే సింపుల్గా వచ్చేసినాయి. అదే మనం ఆయిల్ వేసే మొత్తం దానికే స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇలా చిన్న బాల్స్లో అయితే ప్రిపేర్ చేశాను. ఇది కూడా బాగుంది, ఆయిల్లో వేద్దాము. నేనైతే ఇక్కడ 2-3 రకాలు చేశాను. ఒకటి రౌండ్స్గా, ఇంకోటి స్క్వేర్లో, డైమండ్లో, చెకోడి షేప్లో, ఇంకొకటి సన్నగా పొడువుగా కట్ చేసుకున్నాను. ఇలా అయితే కట్ చేశాను. ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా కాల్ చేద్దాం. దానికి మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ని వేసుకుందాం. ఇక్కడ నేను 1/2 kg పిండి తీసుకున్నా కాబట్టి 1/2 kg ఆయిల్ని అయితే పోస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న చెకోడీలను అయితే నేను వేస్తున్నాను. ఆయిల్ కూడా మరీ హీట్ కావద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మళ్ళీ మాడిపోతాయి. చెకోడీలు అయితే కొద్దిగా మెత్తగా వచ్చింది. మీరైతే చెకోడీలని స్కిప్ చేసుకొని మిగతావి ట్రై చేయండి. చూడండి, నేను పల్చటి వేసినప్పుడు ఇవైతే క్రిస్పీగా మంచిగా వచ్చినాయి. ఇలానే మిగతావన్నీ కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో వేసినప్పుడు కొద్దిగా స్టిక్ అవుతాయి కదా, మనం చేయితో తీయాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్లో వేయగానే హీట్కి అవే ఇలా విడివిడిగా అవుతాయి. చూడండి, నేనైతే ఫస్టే టేస్ట్ చేస్తున్నాను అన్నీ చేయకముందుకే. టేస్ట్ ఏమో కానీ నా నాలుగు మాత్రం కాలింది. ఇంకా లాస్ట్లో అయితే బాల్స్ వేసాను చిన్నవి. ఇవి లైక్ పానీపూరిలా అయినాయి. ఇంకా మా బన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు పానీపూరి అని. మిగతావన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ నాకైతే ఈ పేగులు ఇలా పొడుగు స్టిక్స్ బాగా నచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.